పాకిస్తాన్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. సో ప్రమాదంలో ఇద్దరు పైలట్లు కూడా స్పాట్లోనే చనిపోయారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మర్దాన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొటీన్ ట్రైనింగ్లో ఉండగా ఈ విమానం ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్లో ఇద్దరు పైలట్స్ మాత్రమే ఉన్నారు. సో రద్దీగా ఉన్నటువంటి రోడ్లపై ఈ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. సో మనం విజువల్లో చూడొచ్చు, ఆ స్పాట్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలువురు పౌరులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గడిచిన నెల రోజుల్లోనే పాకిస్తాన్లో ఇది రెండో ప్రమాదం. మే 20వ తేదీన పంజాబ్లోని మియాన్వాలీ జిల్లాలో కూడా ఓ జెట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు మరొక ఎయిర్ క్రాఫ్ట్ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ సో విజువల్ చూడొచ్చు మనం. రోడ్డు పైన స్పాట్లో ఏదో పైనుంచి పెద్ద బండరాయి పడిపోయినట్టుగా సో ఒక్కసారిగా టంగ్ పడి కింద పడిపోవడంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులకు కానీ రోడ్డు పైన ఇతర వాహనదారులకి ఇతర పౌరులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి విజువల్ చూద్దాం. ఆకాశంలో నుంచి ఒక్కసారిగా ఎలా నేలపై ఆ రోడ్డుపై టప్పుమని పడిపోయింది అనేది. రైట్, ఆ విజువల్లో చూస్తున్నాం. ఆ విజువల్ మీకు ఫుల్గా క్లియర్ కనబడుతుంది. అప్పటి వరకు సాధారణంగానే ఉంది. రోడ్డు పైన వాహనాలు అటు ఇటుగా వెళ్తూ ఉన్నాయి. అదొక 2 lane రోడ్. సో వాహనాలు అటు ఇటుగా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ వాహనాలు వెళ్ళేటువంటి ఆ మధ్యలో నుంచి ఆకాశం నుంచి ఏదో ఊడిపడ్డట్టుగా అలా ఢమాలని పడిపోయింది. అది పడిపోగానే ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. సో ఇప్పుడు ఈ నెల రోజుల సమయంలో 2 ప్రమాదాలు, ఒకటేమో ఇప్పుడు ఈరోజు జరిగింది. గతంలో మే 20వ తేదీన కూడా ఇదే మాదిరిగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు కుప్పకూలిపోయినటువంటి దాంట్లో ఇద్దరు పైలట్లు స్పాట్లోనే మరణించారు. మరికొంతమందికి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ వాహనదారులకు కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో మర్దాన్ నగర సమీపంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. సో సాధారణమైనటువంటి రొటీన్ శిక్షణలో భాగంగా ఉండగా అకస్మాత్తుగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయింది. సో విమానం పైన వెంటనే అగ్నిగోళంగా పేలిపోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. సో ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి. ఇద్దరు అధికారులు మరణించారు. దాంట్లో ప్రమాదంలో ఇద్దరు అధికారులు మరణించిన దాంట్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ మహమ్మద్ కాసిం అబ్దుల్లా, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి మహమ్మద్ కాసిం అబ్దుల్లా, అండ్ లెఫ్టినెంట్ తాహా అబ్బాసి, పాకిస్తాన్ నావీకి సంబంధించిన ఆఫీసర్ ఒకరు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒకరు, నావీ ఆఫీసర్ ఒకరు, లెఫ్టినెంట్ తాహా అబ్బాసి ఒకరు, ఫ్లైట్ లెఫ్టినెంట్ మహమ్మద్ కాసిం అబ్దుల్లా ఒకరు, ఇద్దరు చనిపోయారు. అయితే అది జనావాస ప్రాంతాల్లో మధ్యలో పడిపోవడంతో అక్కడ చుట్టూటువంటి వారికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో గాయపడే వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సుమారుగా 5 నుంచి 6 మంది ఇతర వాహనాల్లో వెళ్తున్నవారు. సో చూడండి, అక్కడ ఒక ట్రాలీ వెళ్తోంది. ఎగ్జాక్ట్గా ఆ ట్రాలీ వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే అది కుప్పకూలిపోయింది. ఆటో వెళ్తోంది. సో ఆటో వెళ్తున్నటువంటి ఆ వెనకాలే సడన్గా ఇది పడిపోవడంతో ఆ వాహనం, ఇది 2 బైక్స్ పైన 4 ఉన్నారు. అటువైపు ఆటోస్ కూడా ఉన్నాయి. అందులో ఉన్న వారందరూ కూడా ప్యాసింజర్లు కూడా గాయాలయ్యాయి, ఆసుపత్రి తరలించారు. సో మర్దాన్ దగ్గర ఇన్సిడెంట్. మర్దాన్ అనే సిటీలో నడి రోడ్డు పైన 2 lane హైవే పైన అది కుప్పకూలిపోయింది. ఆ ఇన్సిడెంట్లో ఇప్పుడు ఇద్దరు పైలట్లతో పాటుగా అటు మరో 4 కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యి ఇద్దరు పైలట్లు చనిపోయారు. సో దాంట్లో ఉంది అబ్దుల్ కాసిం అండ్ తాహా అబ్బాసి, ఇద్దరు కూడా చనిపోయారు. సో ప్రెసెంట్ ఈ ఇన్సిడెంటే కాదు, గత నెల రోజుల క్రితం కూడా ఇటువంటి మాదిరిగానే కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలిపోయాయి. సో ఆ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపడతారు. అసలు ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది, సిగ్నల్ ట్రాఫికింగ్ ఇంకేదైనా జరిగిందా, ఇంకేదైనా ఇబ్బంది తలెత్తిన అనే కోణాల్లో కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. సో మర్దాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగిన ఈ ఘటన ఒకటైతే, అంతకుముందు జూన్ 10వ తేదీన కూడా MI-7 ఆర్మీ హెలికాప్టర్ అది. సో MI-7 టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి కూడా టెక్నికల్ ఫాల్సే కారణంగా చెప్తున్నారు. హెలికాప్టర్ 22 మంది సైనికులు మరణించారంట. 22 మంది. పాకిస్తాన్లో MI-17 అనేటువంటి MiG-17 అనేటువంటి హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో 22 మంది చనిపోయారు. దీంట్లో ఒక కల్నల్, 2 మేజర్లు కూడా ఉన్నారు. అది టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికి ఎక్కడ ముజఫర్బాద్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్. అంతకుముందు మే 20న, ఇందాక నేను చెప్పింది మే 20న మియాన్వాలీ పంజాబ్ ప్రావిన్స్లో మియాన్వాలీలో
ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ విమానం కుప్పకూలిపోయింది. ఇప్పుడు కూలినట్టుగా మాత్రం గతంలో కూడా ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ విమానం కుప్పకూలిపోయింది. అంతకంటే ముందు MiG-17 అనేటువంటి ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోతే 22 మంది చనిపోయారు. ఇప్పుడు 2 చనిపోయారు. గతంలో మే 20న కూడా మరో 2 చనిపోయారు. సో వరుస ఘటనలు కూడా కొంత ఆందోళన గురిచేస్తూ ఉన్నాయి. వరుస ఘటనలతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అల్లకల్లోలం అయిపోతోంది, ఆందోళన గురవుతోంది. టెక్నికల్ ఫాల్ట్స్ ఏంటి, ఇంతలా జరగడం ఏంటి, ఇలా కుప్పకూలిపోవడం అంటూ తల్లు పట్టుకున్న పరిస్థితి. ఏదేం జరిగినా పాకిస్తాన్లో ఆర్మీ ట్రైనింగ్ హెలికాప్టర్ కుప్పకూలిపోయి 2 చనిపోయిన వార్త ఒకసారిగా షాక్ గురి చేసింది. అటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒకసారిగా ఉలిక్కి పడింది. సో మనం అందుకే చెప్తూ ఉంటాం, మనం ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళ పాపిష్టి పనులు వాళ్ళనే కాలు రాస్తూ ఉంటాయి, వాళ్ళు అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి. తెలిసి తెలియక పిచ్చి వేషాలతో వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు కూడా. ఇప్పుడు జరుగుతుంది అదే. గతంలో 22 మంది, ఇప్పుడు 2, మే నెలలో మరో 2, మొత్తంగా ఇప్పటివరకు ఆర్మీకి సంబంధించిన సిబ్బంది 25 మందికి పైగా చనిపోయారు. సామాన్య జనాల్లో 10 మందికి పైగా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇన్సిడెంట్ డెఫినెట్గా మీరేమనుకుంటున్నారు? కర్మ అని అనుకుంటున్నారా? పాకిస్తాన్ వరుసగా భారత్లో ఏదో రకమైన అలజడి క్రియేట్ చేయాలని ఒక ఆలోచననే వారిని కర్మ వెంటాడి అంతమొందిస్తాను మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. 900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university.